చేపలు ఏమి ఈగ ముందు పిలిచినట్టయితే రాత్రంతా వలేసి చేతులు పుట్టే దీనిలో ఏమి లేదులే అటన్నా బోధం అని వచ్చేవాడు. అట్టగాదు ఆయన చూడు, మామూలుడు కాదు యేసయ్య. 2 దోణెల నిండా ఫుల్ సౌండ్ వచ్చే రూటు చూపించి దా అంటున్నాడు. అంటే ఏంటో తెలుసా, నేను కావాలా చేపలు కావాలి. దేవుని స్తోత్రం కదా. నన్ను కూడా అంతే చేశాడు. జీవితంలో చాలా కాలం అప్పుల పాల ఎల్లాడినోడికి ఒక్కసారిగా డబ్బులు వచ్చే మార్గం చూపించాడు. ఆ రూట్ దొరికిన తర్వాత నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఇంతే ఆశీర్వదించు ప్రభా, పెద్ద కంపెనీ పెడతా ప్రభా, చాలా మందికి పని కల్పిస్తా ప్రభా, 10 మంది పాస్టర్లకి నెల సాయం చేస్తా ప్రభా, నీకెందుకు ఇడువు ప్రభా. ఆయన అంటాడు, అదంతా వదిలేసి సేవ చేయడానికి రారా అంటాడు. ఇదేం బాగలేదు ప్రభా, ఇప్పటిదాకా కరువులో ఉంచి ఒక్కసారి సమృద్ధినిచ్చి మళ్ళీ సేవ కంటే మళ్ళీ ఒకసాట్లు మరి బతికే, నా వల్ల కాదు ప్రభా, తప్పించుకోవడానికి ట్రై చేసి. నాకేం తెలుసు ఇంత కృప నాకు దాచబడి ఉందని. నా ప్రభు నాకు కావాలని పేతురు డిసైడ్ చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. డబ్బా నేనా? డబ్బు ఇచ్చి నిలబడ్డాడు, డబ్బు ఇవ్వకుండా నిలబడలా, ఫుల్ ఇచ్చి నిలబడ్డాడు. నేనా డబ్బా? పేతురు నిర్ణయించుకున్నాడు, నాకు నువ్వే కావాలి. సర్వకృపా నీది సంపదలు కానీ నా యేసు చాలు, నాకు ఆయన తింటే తింటా, ఆయన పస్తుంటే పస్తుంటా, నాకు యేసు చాలు అనుకున్నాడు. 2 రాసులు పేతురుని ఆకర్షించాలా, యేసు ఆకర్షించాడు. ఏం డిసైడ్ అయ్యాడు తెలుసా? ఆయన తలుచుకుంటే ఈ 2 రాసులు కాదు, ఈ సముద్రంలో ఉన్న అన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వగల సమర్థుడు ఆయన కావాలి. ఆయన ఇచ్చే కదా ఆయన కావాలి. అద్దె పాఠం, ఇంకా దోణె లేదు, చేపలు లేదు, వల లేదు, పీతలు లేదు, ఏం లేదు. పోయాడు గనుకనే, ఆ నిర్ణయం చేశాడు గనుకనే కుంటివాడికి ఇవ్వడానికి ఆయనే చెప్పాడు, రూపాయి డబ్బులు లేవురా నా దగ్గర, వెండి లేదు, బంగారము లేదు, నా యొద్ద లేదన్నాడు. మరీ దరిద్రం కాదు, అడుక్కునే భిక్షగాడికి రూపాయి వేసే డబ్బులు కూడా పేతురు దగ్గర లేవు. ఏంటంటే లేదురా బాబు నా దగ్గర, మరి డబ్బులోండి కాదు, మరి ఏముంది, మాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను, లే నజరేయుడగు యేసు నామములో లే అన్నాడు. అంతే. పుట్టింది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ భిక్షగాడు ఒక దెబ్బతో లేచి గంతులు వేయటం మొదలుపెట్టాడు. ఇదే పేతురు చేపలను ఎంచుకున్నట్టయితే ఫుల్ సౌండ్ అయ్యేవాడు. భిక్షగాడికి ఏం చేసేవాడు? 4 బంగారు కాసులు వేసేవాడు. మరుసటి రోజు వాడేం చేసేవాడు? ఇంకా అతి పెందలాడు వచ్చి కూర్చునేవాడు. దేవునికి స్తోత్రం. అవునా? నేను ఎవరో మారాదు వచ్చాడు నాయన,